కమ్మని ఓంకార రూపమమ్మ గుర్తుకొస్తున్నా. హలో అందరికి, ఈ రోజు అయితే సెకండ్ డే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అమ్మవారి పండుగలు అయితే స్టార్ట్ అయిపోయి చూసారు. పొద్దున్న టిఫిన్లోకి అయితే ఉప్మా అనమాట. అందరి కోసం ఇది ఉప్మా. ఇంకా పండగలు అంటే తెలిసిందే కదా, ఒకరు ఇద్దరు చుట్టాలు కాదనమాట. ఎంతమంది రిలేటివ్స్ ఉంటారో అందరు కూడా వస్తారు. ఇక్కడ వంటలు అయితే అవుతూ ఉన్నాయి. మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. వంట అయినా ఆయన అయితే ఉప్మా చేశాడు. ఇంకా వెజిటేబుల్ కట్ చేసిన వాళ్ళు వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నారు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. తనే అందరికి వేసి కూడా ఇస్తున్నారు. ఇదిగోటి అందరికి ప్లేట్లో వేస్తే అందరు కూడా తింటారు. ఇక్కడ మా అక్క పని అయ్యి వచ్చేసి ఇంకా దేవుడికి అయితే అన్ని రెడీ చేస్తూ ఉందనమాట. ఘట్టం ఏదైతే మోసాం కదా ఆ ఘటాన్ని అయితే రెడీ చేస్తారు. వీళ్ళ ఇంట్లో ఓన్గా ఎవరి ఇంట్లో వాళ్ళకి ఒక్కొక్క ఘట్టం ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి పండుగలు కాబట్టి అమ్మవారికి ప్రతి ఒక్కరు ఘట్టం అయితే చెల్లించవలసి అయితే ఉంటుంది. ఆ అక్క కావాల్సినవన్నీ రెడీ చేస్తూ పెడుతుందనమాట. ఇంకెక్కడ వచ్చేసి మా పాప అయితే ఎంతో హ్యాపీగా చాలా రోజుల తర్వాత కోళ్ళతో మాట్లాడుకుంటుంది అనమాట. దానికి చాలా ఇష్టం. బొమ్మలైనా కోళ్ళైనా చిన్నగా వాటికి వాటర్ పెట్టి బియ్యం వేసుకొని ఈ కోళ్ళు అయితే ఎవరైతే అమ్మవారికి మొక్కు చెల్లించడానికి పెట్టున్నారు. ఇంకా ఇక్కడ వంటలు అవుతూ ఉన్నాయి. అక్క వాళ్ళు ఇంకా పిన్ని వాళ్ళందరూ కూడా గారెలు ఇవన్నీ చేస్తూ ఉన్నారనమాట. ఫైనల్గా మొత్తం పూజ అయితే అయిపోయింది అనమాట ఘట్టానికి. ఇదైతే ఈ రోజంతా ఇంట్లో పూజ చేసిన తర్వాత రేపు ఏకోజామున అనమాట ఆ ఘట్టం పట్టుకొని గుడి దగ్గర అయితే పెడతారు. ఇదే అనమాట అమ్మవారి పండుగ లాస్ట్. ఇంకా ఈ రోజు అయిపోతే రేపు ఇంకెవ్వరు కూడా వండరు. ఇదైతే ఇక్కడైతే వంటలు అవుతూ ఉన్నాయి. ఇది రైస్ అనమాట పెట్టారు. రైస్, మటన్, చికెన్ ఇవన్నీ కర్రీస్ కూడా చేశారనమాట. పండగలు అంటేనే నాన్ వెజ్ ఉండాల్సిందే కదా. సో ఇలా వంటలన్నీ అయితే అవుతూ ఉన్నాయి అనమాట. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి మధ్యాహ్నం అయితే లంచ్. ఇదిగా నేనైతే ఇలా రెడీ అయిపోయాను. భోజనాలు చూడండి, ఇదిగోండి మటన్ కర్రీ, చికెన్ అన్నీ కూడా వంటలు అనమాట అయిపోయాయి. పాయసం, ఇంకా కావాల్సిన ఇంట్లో అయితే గారెలు కూడా తయారు చేసి పెట్టారనమాట. ఇదైతే రసం. ఇంకా మా సైడ్ అయితే భోజనాలు ఇలాగే ఉంటాయి. ఇవి పండగలు కాబట్టి నాన్ వెజ్. అదే పెళ్ళిళ్ళు అయితే నాన్ వెజ్ ఉండదు, ఓన్లీ వెజ్ మాత్రమే పెడతారనమాట. ఇదైతే చికెన్ కూర చూసారా, బాగుంది కదా. చూస్తే ఇప్పుడైతే నోరు ఊరిపోతుంది కదా, అప్పుడైతే తినాలని అనిపించదు కదా. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నాన్ వెజ్ అనమాట. ఊరు మొత్తం ఒక్కలనే కాదు, ఏదైనా ఫంక్షన్ అయితే ఒకరి ఇంట్లో ఉంటుంది. కానీ పండగలు అయితే ప్రతి ఒక్క ఇంట్లో కూడా అనమాట. ఇలా అన్ని వంటలు, చుట్టాలు, ఊరు మొత్తం చుట్టాలేని ఇంకా చూడాల్సిందే ఇలాంటి పండగలు అయితే. ఇంకా ఆ ఊర్లో అయితే చాలా గ్రాండ్గా చేశారనమాట. చిన్న ఊరే కానీ ఆ ఒక్కరోజు మాత్రం జనాలతో ఊరు అంతా అస్సలు ఉండడానికి కూడా ఖాళీ లేదు. అంత వేడి, జనం చాలా ఫుల్గా ఉన్నారనమాట. ఎవరింట్లో వాళ్ళు బిజీగా. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు అయితే వచ్చి రెడీ అయిపోయారు. ఇప్పుడు భోజనాల టైం అనమాట. ఇంకా భోజనం అందరికీ రెడీ చేస్తున్నారు మధ్యాహ్నం టైం లంచ్లోకి. ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట. ఇంకా ఈవినింగ్ అమ్మవారి గుడి దగ్గరికి అయితే మేము వెళ్ళిపోయాం. బోరింగ్ కొడుతుంది కదా అనేసి ఇంకా మేము తిరగడానికి నేను, మా అక్క, మా హస్బెండ్, ఇంకా తాతయ్య అందరం కలిసి అయితే వెళ్ళాము. ఇదే అమ్మవారికి అయితే అమ్మవారి పండుగలు చేస్తూ ఉన్నారు. ఇంకా మేము లోపలికి వెళ్ళేసి అమ్మవారికి అలా పూజ కూడా చేసాము. ఎలాగో ఇక్కడ వరకు వచ్చాము కదా అని. ఈ అమ్మవారి పేరు ముత్యాలమ్మ తల్లి అనమాట. చాలా ఫేమస్. ఈ అమ్మవారి కోసమే ఎవ్రీ 5 years ఒకసారి అమ్మవారి పండుగలు అయితే అవుతూ ఉంటాయి. ఇంకా అప్పుడులో అయితే చిన్న గుడి ఉండేది అనమాట. ఈ గుడిని బాగా చేసి పెద్ద గుడి అయితే కట్టారు. చాలా బాగుంది నిజంగా చెప్పుకోవాలంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తాత నీ వీడియోలు ఉన్నాయి నా దగ్గర, చూపించాలా? సో ఇంకా ఫైనల్గా నైట్ అయితే అయిపోయింది. ఇంకా అమ్మవారికి అయితే నీళ్ళు పట్టుకొని వెళ్తున్నారనమాట. ఇదంతా అందరూ ఒకేలాంటి చీరలు అన్నీ కట్టుకొని అయితే వెళ్తారు. నైట్ టైం అంతగా సూట్ చేసినా కనిపించలేదు. కానీ అందరూ ఊరు మొత్తం ఒకేలాంటి శారీస్తో చాలా బాగా అనిపించింది. ఇంకా డే టైంలో అయితే ఇది చాలా బాగుంది. నైట్ అయిపోయింది కాబట్టి కొంచెం చీరలు అవి బాగా కనిపించట్లేదు. చూసారు కదా, ఇలా రెడీ అయ్యి అందరు కూడా అటు సైడ్ వెళ్తున్నారు.
సో ఇది వచ్చేసి అదే రోజు నైట్ టైం అనమాట. ఆ ఊర్లో ఒక ప్రోగ్రామ్ కూడా అయింది. ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంది. డ్యాన్స్ ప్రోగ్రామ్ చాలా బాగా డ్యాన్స్ కూడా చేశారనమాట. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా నైట్ 1 o'clock వరకు ఇంకా అక్కడే ఉండి అయితే చూసాము. సో ఫైనల్గా పండగలు అయితే అయిపోయానమాట. ఇప్పుడు మా ఇంటికి అయితే వెళ్ళిపోతాను. అదే మా అమ్మ వాళ్ళ ఇంటికి అనమాట. అందరం పొద్దున్నే బయలుదేరిస్తున్నాము. పండగలు అయిపోయి నెక్స్ట్ డే అందరం కలిసి అనమాట ఊరు వెళ్ళిపోతాం. ఇది వీడియో నచ్చిందని అయితే అనుకుని నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.